బెంగళూరుది ఏదైతే కేసు అయిందో దానికోసం అనేసి నేను వీడియో తీసినప్పుడు నాకు రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ఇంకొకటి కూడా నాకు జ్ఞాపకం వచ్చిందనమాట. అదేంటంటే రీసెంట్గా హైదరాబాద్లోని ఒక యంగ్ డాక్టర్ ఆవిడ డ్యూటీ ఫినిష్ చేసుకొని ఇంటికి వచ్చి ఆవిడ కారు ఏమో పార్క్ చేసుకొని ఇంట్లో లోపలికి వెళ్తుంది. లోపలికి వెళ్ళే క్రమంలోనే ఒక స్నేక్ వచ్చి బైట్ చేస్తుంది. ఆ స్నేక్ బైట్ చేయడం వల్ల ఆ డాక్టర్ది డెత్ అయిపోతుంది. సో పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ ఏదైతే నేను చెప్పానో అవి ఇటువంటి స్నేక్ బైట్ అన్న కేసెస్లో కూడా మనం క్లెయిమ్ చేసుకోవచ్చు అనమాట. ఇది కాకుండా కూడా ఇప్పుడు పొలంలో చాలామంది పనిచేస్తూ ఉంటారు, ఫామ్ హౌస్లో వాటిలోని, వాళ్ళకి కూడా ఈ స్నేక్ బైట్ అన్నది డేంజర్ ఉంటుంది. సో వాళ్ళు కూడా కంపల్సరీగా తీసుకోవాలి. అట్ ద సేమ్ టైము కరెంట్ షాక్ కొట్టిన, షాక్తోని డెత్ అయినా ఓకే. అండ్ రెండోది ఏంటంటే మనకి ఎప్పుడు చూసాము తుఫాన్లు అవి వస్తూ ఉంటాయి. తుఫాన్ వచ్చినప్పుడు పెద్ద పెద్ద హోర్డింగ్స్ అవి ఉన్నాయి, అవన్నీ కూడా వచ్చి మనుషుల మీద పడిపోయి డెత్ అయ్యే కేసెస్ ఉన్నాయి. లేదా థండర్ స్ట్రామ్ వచ్చి పిడుగు పడి దాంతో కూడా చాలామందిది డెత్ అయ్యింది. అండ్ వర్షంలోని కాసేపు చెట్టు కింద నించుందామనేసి నించొని ఆ చెట్టు పడిపోవడం, లేదా ఈ వర్క్ చేసే వాళ్ళు కన్స్ట్రక్షన్ అది అయ్యేటప్పుడు వాళ్ళు ఎక్కడో చిన్న చిన్న గుడిసెలు వేసుకుంటారు అండ్ అక్కడ గోడ కూలిపోయింది, ఇంతమంది మరణించారు అని ఇలాంటివన్నీ కూడా కేసెస్ మనం వింటుంటాం. వీళ్ళందరికీ కూడా పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ అనేది చాలా కంపల్సరీ. సో ప్లీజ్ ఈ వీడియోని మ్యాక్సిమం మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.